హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడీ కిచెన్. ఇవాళ వీడియోలో నేను ఫ్రూట్ కస్టర్డ్ పుడ్డింగ్ లేదా ట్రైఫల్ పుడ్డింగ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఇది చిన్న చిన్న పార్టీస్కైనా లేదా స్మాల్ గెట్ టుగెదర్స్కి, బర్త్డే ఫంక్షన్స్కి, దేనికైనా సరే డిజర్ట్ లాగా చాలా బాగుంటుందండి. దీనికి ముందుగా కస్టర్డ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. ఇది మనకి మార్కెట్లో చాలా రకాల ఫ్లేవర్స్లో దొరుకుతుందండి. నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ వాడుతున్నాను. దానికి 1/2 కప్పు పాలను యాడ్ చేసి ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక ప్యాన్లో 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ పాలను తీసుకోవాలి. దీనికి బదులు మీరు 400 ml పాలను తీసుకొని 100 ml ఫ్రెష్ క్రీమ్ని తీసుకోవచ్చు. దీనివల్ల కస్టర్డ్ టేస్ట్ ఇంకా రిచ్గా ఉంటుంది. తర్వాత ఇందులో సగం కప్పు కన్నా కొద్దిగా తక్కువ షుగర్ని వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ పాలని మీడియం ఫ్లేమ్ మీద అడుగు మాడిపోకుండా మరిగించుకోవాలి. మనకి అడుగు మాడిందంటే కస్టర్డ్ ఫ్లేవర్ అంత బాగోదండి. ఈ పాలను ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకొని కలిపి ఉంచుకున్న కస్టర్డ్ని కూడా వేసి ఉండలేమి లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ని అడుగంటకుండా మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో తిప్పుకుంటూ మనకి ఇది థిక్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మనకి ఇలాగా థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా ఒక పక్కన చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు సింపుల్ షుగర్ సిరప్ కోసం ఒక ప్యాన్లో 1 కప్పు వాటర్ తీసుకొని దానికి 1/2 కప్పు పంచదార, అలానే 2 ఇంచులు దాల్చిన చెక్క వేసి మరిగించుకోవాలి. ఈ దాల్చిన చెక్క వల్ల ఈ సిరప్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇవి జస్ట్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పక్కన పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఈ పుడ్డింగ్ కోసం నేను ఎగ్లెస్ వెనిలా స్పంజ్ కేక్ని వాడుతున్నాను. మీరు ఎగ్ వర్షన్ కూడా వాడుకోవచ్చండి. వీటికి సంబంధించిన రెసిపీ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే చెక్ చేయొచ్చు. మీ దగ్గర రెడీగా ఈ కేక్ అవైలబుల్గా లేకపోతే మీరు బ్రెడ్ని ప్యాన్ మీద 2 వైపులా ఈవెన్గా కాల్చుకొని వాటిని ఇలా క్యూబ్స్లో కట్ చేసుకొని వాడుకోవచ్చు. ఈ పుడ్డింగ్ కోసం మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే వాటిని వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్కి పైనాపిల్, యాపిల్, బనానా, గ్రేప్స్, ఆరెంజ్, మ్యాంగో, పపాయ ఇలాంటివి ఏవైనా సరే. నేను నా దగ్గర అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ని వాడుతున్నాను. ఇప్పుడు సర్వింగ్ డిష్లో క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న వెనిలా కేక్ పీసెస్ని ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకొని మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ తోటి వాటిని సోక్ చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ని కూడా ఒక లేయర్ లాగా వేసి మనం కుక్ చేసి చల్లారి పెట్టుకున్న కస్టర్డ్ని కూడా పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో సెకండ్ లేయర్కి కూడా మనం వెనీలా కేక్ పీసెస్ని వేసి వాటిని కూడా సోక్ చేసి ఫ్రూట్స్ తోటి కస్టర్డ్ తోటి ఫిల్ చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న ఈ కస్టర్డ్ మరీ గట్టిగా ఉన్నా కూడా ఈ పుడ్డింగ్ చాలా డ్రైగా అనిపిస్తుందండి. అలా అని మరీ పల్చగా కూడా లేకుండా కొంచెం చిక్కగా ఉండేలాగా చూసుకోవాలి. ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత పైన ఇంకొన్ని ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకొని మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ అవైలబుల్గా ఉంటే ఇలా సైడ్స్ డెకరేట్ చేసుకోవచ్చు అండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్. మీరు కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ లేకపోతే డేట్స్తో కూడా పైన డెకరేట్ చేసుకోవచ్చండి. మీరు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకోవచ్చు, లేకున్నా అలానే రూమ్ టెంపరేచర్లో సర్వ్ చేసుకున్నా సరే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే ఫుడీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా ప్రెస్ చేయండి.